బ్రతుకు చావు మధ్య తేడా ఏంటో తెలుసా? కొన్నిసార్లు అది ఒక చిన్న ఉంగరం అంత మాత్రమే. ఒక దొంగ ఒక మనిషి తల మీద గన్ పెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. ఆ మనిషి భయంతో చేతుల్ని అడ్డం పెట్టుకున్నాడు. ఆ బుల్లెట్ వాడి మెదడుకు తగలలేదు, వెళ్లి వాడి చేతికున్న బంగారు ఉంగరాన్ని గట్టిగా గుద్దుకుంది. ఆ దెబ్బకి బుల్లెట్ 2 ముక్కలైపోయింది. ఒక ముక్క వేలికి, ఇంకో ముక్క మెడకి తగిలింది. సమాధికి వెళ్లాల్సిన వాడు చిన్న గాయాలతో బయటపడ్డాడు, కేవలం ఒక ఉంగరం వల్ల. కానీ అదృష్టం ప్రతిసారి కలిసి రాదు. ఒక మెజిషియన్ పంటితో బుల్లెట్ పట్టుకునే ట్రిక్ కి చాలా ఫేమస్. ప్లాన్ చాలా సింపుల్. సోల్జర్ ఏమో బ్లాంక్ ఫైర్ చేస్తాడు, ఆమె ఏమో అప్పటికే నోట్లో దాచుకున్న నిజం బుల్లెట్ ను చేస్తుంది. కానీ ఈసారి ఆ సోల్జర్ నిజం బుల్లెట్ ని ఆపి బ్లాంక్ పెట్టడం మర్చిపోయాడు. గన్ పేలింది. ఆ నిజం బుల్లెట్ డైరెక్ట్ గా వెళ్లి ఆమె పొట్టలోంచి దూచుకుని వెళ్లిపోయింది. ఆమె భర్త పరిగెత్తుకుని వచ్చాడు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఒక మ్యాజిక్ ట్రిక్ గొప్పకపోతే ఇంతే. కానీ మళ్ళీ ఇలాంటి నమ్మలేని అదృష్టం స్టోరీస్ కూడా ఉంటాయి. ఒక ఆవిడ ఇంట్లో రిలాక్స్ అవుతుంటే ఏదో బుల్లెట్ గోడని చీల్చుకుని వచ్చి డైరెక్ట్ గా ఆమె వైపు వస్తుంది. దానిని ఏమాపింది? ఆమె ముందున్న నీటితో నిండిన ఒక స్టీల్ గ్లాస్. కానీ ఈ లాస్ట్ స్టోరీ అసలు మైండ్ బ్లోయింగ్. ఒక ఆవిడ కారు నడుపుతుంటే బుల్లెట్ కార్ అడ్డాన్ని పగలగొట్టి డైరెక్ట్ గా ఆమె తలకి తగిలింది. కానీ ఆమె చనిపోలేదు. డాక్టర్స్ కి అసలు అర్థం కాలేదు. బుల్లెట్ ఆమె పుర్రే, స్కల్ ని తాకలేదు. ఎందుకంటే అది ఆమె గట్టిగా అల్లిన సవరం హెయిర్ విగ్ లో ఇరుక్కుపోయింది. ఆమె హెయిర్ స్టైలే ఆమె ప్రాణాన్ని కాపాడింది.